దెబ్బ ఎంత గట్టిగా తగలాలో, ఎక్కడ తగలాలో అలాగే తగులుతుంది తప్ప పక్కన ఉన్న చీమకు కూడా హాని జరగదు. ఇది మన ఆర్మీ గొప్పతనం. ఇదే కృష్ణుడు మనకు అందించిన గొప్ప డిఫెన్స్ పాఠం. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో సైన్యాధిపతి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తన స్వస్థలంలో పర్యటించారు. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో విజయవంతమైన విధానాన్ని అనుసరించి పొరుగు దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అమాయక పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకున్నామని హైలైట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు విజయవంతమైంది అంటే మనం స్ట్రాటజీ మరియు సాంకేతికత కలయికతో పోరాడాం. పాకిస్తాన్లో ఎలాంటి అమాయక పౌరులు బాధపడకుండా చూసుకున్నాం. మేము ఉగ్రవాదులు మరియు వారి బేస్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం. అమాయక పౌరులు లేదా రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకోలేదు. ఆపరేషన్ సింధూర్లో మా లక్ష్యాన్ని సాధించాం మరియు పాకిస్తాన్కు భారత ఆర్మీ పాకిస్తాన్ లాంటి ఆర్మీ కాదని స్పష్టంగా సందేశం పంపాం.